సిటీగా గుర్తింపు తెచ్చుకున్న ఒకప్పటి గార్డెన్ సిటీలో రోడ్ల దుస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. బెంగళూరులో మాత్రం రచ్చ జరుగుతోంది. నటి విరుస్తున్న గుంతల నుంచి విముక్తి కలిగించండని ప్రజలు నెత్తి నోరు బాదుకోవడం సహజం. ప్రతిపక్షాలు టైమ్లీగా స్పందిస్తుంటాయి. వాళ్లకు సర్కారు అంతగా రియాక్ట్ కాకపోవచ్చు. కానీ ప్రముఖ పారిశ్రామికవేత్త బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మంజుదార్ షా లేవనెత్తిన ఇష్యూ కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను చిక్కుల్లో పడేసింది. ఇక కర్ణాటక ప్రభుత్వానికి కాలిలా చేసిన కిరణ్ మంజుదార్ షా చేసిన ట్వీట్ ఏంటో ఓసారి చూద్దాం. I had an overseas business visitor to Bicon Park who said, "Why are the roads so bad and why is there is so much garbage around? Does not the government want to support investment? Have just come from China and cannot understand why India cannot get it act together, especially when the winds are favorable." రైట్గా బెంగళూరులో బ్యాడ్ రోడ్లంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అక్కడి టెక్కీలు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నాయి. బయోకాన్ పార్కుకు వచ్చిన ఓ చేనీయుడు సిటీలోని గుంతల రోడ్లు, చెత్త పేరుకుపోయిన వీధులలో ఇబ్బంది పడ్డారని తనతో అన్నట్లు కిరణ్ మంజుదార్ షా చెప్పారు. అది కాస్త వైరల్ గా మారింది. ఆమె రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయొచ్చు, అందుకోసం నిధులు కూడా ఇస్తామంటూ డీకే శివకుమార్ ఇచ్చిన సెటరికల్ రిప్లై ఇంకా వైరల్ గా మారింది. గతంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. డీకే మాటలు పారిశ్రామిక వర్గాలను మరింత ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇది చినికి చినికి గాలివానలా మారటంతో తనను కోట్ చేసినందుకు ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే స్పందించారు. I'm not sure which part of the Bangalore they have seen, but like we said, it's a work in progress. We are growing at a rapid pace. और जो भी necessary है infrastructure improvement के लिए we are doing it. There is absolutely no discussion of reshuffle. There's no discussion of change in leadership. Nothing. ये सिर्फ मीडिया में आ रहा है. ये हवा और कहीं नहीं चल रही है. ఇక ఈక్వెడార్ లో చూడండి ఎంత మంచి రోడ్లు ఉన్నాయో అంటూ ఓ వీడియోను రీపోస్ట్ చేశారు కిరణ్ మంజుదార్ షా. పారిశ్రామికంగా దూసుకెళ్తున్న బెంగళూరు మౌలిక వసతులు లేక వెనుకబడిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను మరికొందరు పారిశ్రామికవేత్తలు సమర్థించారు. అయితే కిరణ్ మంజుదార్ షా అసలు అజెండా వేరే ఉందంటూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కామెంట్ చేశారు. దీనిపైనే ఇప్పుడు రచ్చ జరుగుతోంది. బెంగళూరులోని గుంతల రోడ్లు, చెత్త పేరుకుపోయిన వీధుల విజువల్స్ ను రీట్వీట్ చేస్తూ తన వాదన వినిపిస్తున్నారు కిరణ్ మంజుదార్ షా. తన విషయంలో డీకే శివకుమార్ కామెంట్స్ తప్పు అని చెప్తున్నారు. ఇక ఈ వివాదంలోకి లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు మరో ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా. కిరణ్ మంజుదార్ షాకు మద్దతుగా నిలిచారు. సమస్యకు పరిష్కారం వెతకడం మానేసి రాజకీయాలు చేస్తున్నారంటూ అధికార పార్టీ నేతలను ఉతికి ఆరేశారు. మన రాజకీయ నాయకుల సమస్య ఇదే అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారాయన. విమర్శలను పాజిటివ్ గా తీసుకోకపోవడం మన దురదృష్టకరం అన్నారు హర్ష్ గోయంకా. బెంగళూరులో క్షీణిస్తున్న మౌలిక సదుపాయాల గురించి కిరణ్ మంజుదార్ షా మాట్లాడితే సమస్యను పరిష్కరించకుండా మీ రాజకీయం ఏంటని నిలదీశారు. ప్రభుత్వ అనుకూల పోస్టులు పెట్టారని బలవంతం పెడుతున్నారని ఎద్దేవా చేశారు హర్ష్ గోయంకా. భారత్ పాకిస్తాన్ కు అదిరిపోయే దీపావళి షాక్ ఇచ్చింది.